I have a tree in my home called Arjuna tree, 107 years old tree. That tree, every day I go for a morning walk 1 hour. Then I go near the tree. Sometime I used to ask the tree, "Why, what purpose you lived 107 years? What is the purpose?" The tree told me one day, "Oh, your father lived 103 years. Your mother lived 90 years. So we all live." I written a poem. The name of the poem, The Great Tree in My Home. Now you question Kalam, Arjuna tree says. My mission, the tree says, I enjoy giving what all I have. I share flower, I share honey, and give abode for hundreds of birds, and I give and give. So I remain young and happy always. నీ జీవితాన్ని గొప్పగా మలచుకో. ఒక విత్తనాన్ని తీసుకొని మట్టిలో విత్తిన వెంటనే అది చెట్టు అయిపోదు. విత్తనాన్ని మట్టిలో విత్తినప్పుడు కొన్ని రోజులకు మొలకొస్తుంది, కొద్ది కొద్దిగా మొక్కగా మారుతుంది, తర్వాత కొన్ని సంవత్సరాలకు అది చెట్టులా ఎదుగుతుంది. ఇలా అది ఒక మొలక నుంచి మొక్క వరకు, మొక్క నుంచి చెట్టు వరకు ఎదిగే టైంలో అనేకమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది. చీమలు వస్తాయి, పక్షులు వస్తాయి, ముక్కులతో పొడుస్తూ ఉంటాయి, పశువులు కాళ్ళతో తొక్కుతూ ఉంటాయి, కొన్నిసార్లు ఆకులు కొమ్మలు తిని విరగ్గొడుతూ ఉంటాయి. అయినప్పటికీ అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూ నెమ్మదిగా తన వేళ్లను భూమిలోనికి చొప్పిస్తూ కొమ్మలను రెమ్మలను పెంచుకుంటూ బలమైనదిగా తయారవుతుంది. ఒక్కోసారి బలమైన గాలులు వచ్చి దాడి చేస్తాయి. ఎండకు వానకు పెనుగాలులు లాంటి పరిస్థితులను ఎదుర్కొంటూ వీటన్నింటినీ తట్టుకొని అది బలంగా నిలబడినప్పుడు, ఎదిగినప్పుడు అది ఒక మహావృక్షంగా మారుతుంది. ఎప్పుడైతే మహావృక్షంగా మారిందో చీమలు దాని దగ్గరికి వెళ్తాయి, పక్షులు దాని దగ్గరికి వెళ్తాయి, పశువులు వెళ్తాయి, చివరికి మనం కూడా వెళ్తూ ఉంటాము. కాబట్టి అది అనేక విధాలుగా అనేక మందికి ఉపయోగపడుతూ ఉంటుంది. పండ్లను ఇస్తుంది, కాయలను ఇస్తుంది, పూలను ఇస్తుంది, నీడని ఇస్తుంది. ఈ విధంగా అనేక విధాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది. కానీ అది ఒక్క రోజులోనే విత్తనం నుంచి చెట్టుగా మారలేదు. అనేకమైనటువంటి దశలు ఉన్నాయి, అనేకమైనటువంటి పరిస్థితులను తట్టుకుంటేనే కానీ ఆ స్థితికి వెళ్ళలేదు. అదేవిధంగా మనిషి కూడా చిన్న బిడ్డగా పుట్టినప్పుడు దేనికి ఉపయోగపడతాడో ఎవ్వరూ చెప్పలేరు, ఎవరికి తెలియదు కూడా. నిదానంగా ఒక్కొక్క విషయం నేర్చుకుంటాడు. అనేకమైనటువంటి విషయాలు, అనేకమైనటువంటి సవాళ్ళను ఎదుర్కొంటూ ఉంటాడు. బలమైన లక్ష్యం పెట్టుకునేటప్పుడు అనేకమైన అవమానాలు, అవరోధాలు, దెబ్బలు తగులుతూ ఉంటాయి. ముందుకు ప్రోత్సహించే వాళ్ళకన్నా కిందకు లాగే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఇది నువ్వు చేయలేవు, ఇది నీకు సాధ్యం కాదు అనేవాళ్ళే ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఏదో ఒక రూపంలో అడ్డుగోడలు వస్తూనే ఉంటాయి. ఒక్కొక్క దాన్ని ఛేదిస్తూ, సాధిస్తూ, అవరోధాలు, అవమానాలు అధిగమిస్తూ ముందుకు నువ్వు సాగినట్లయితే నీ లక్ష్యం వైపుగా అడుగులు వేసినప్పుడు ఏదో ఒక రోజు నువ్వు అనుకున్న కళ సాకారం అవుతుంది. నువ్వు అనుకున్న లక్ష్యంకి నువ్వు చేరువవుతావు. నీదైన విజయం నీకు సొంతమవుతుంది. అప్పుడు నిన్ను కాదన్న వాళ్ళు, నిన్ను అవమానించిన వాళ్ళు, నిన్ను క్రిందకి లాగిన వాళ్ళు నీ దగ్గరకు రావడం జరుగుతూ ఉంటుంది. అబ్దుల్ కలాం గారు కూడా ఒక నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ బలమైన లక్ష్యాన్ని పెట్టుకున్నారు. కాబట్టే దేశానికి ప్రథమ పౌరుడయ్యాడు. ఆయన ఒక్క రోజులను సాధించిన విజయం కాదు, అనేక సంవత్సరాలుగా ఆయన అనేకమైనటువంటి పరిస్థితుల గుండా ప్రయాణం చేయగలిగారు. ఇది ఊరికే సాధ్యపడలేదు. పేద కుటుంబంలో పుట్టడం వలన వీధి లైట్ల మధ్య చదువుకున్నాడు, న్యూస్ పేపర్లు అమ్మాడు. డబ్బులు కట్టడానికి ఫీజుకి సరిపోకపోతే వాళ్ళమ్మ తన యొక్క ఇష్టంగా చేయించుకున్నటువంటి గాజులు అమ్మింది. స్కాలర్షిప్లతో చదువుకున్నాడు. ఒక రోజున ఉపాధ్యాయుడు బీచ్కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ పక్షులు ఎగురుతూ ఉంటే తను కూడా అలాగే గాలిలో ఎగరాలని అనుకుని పైలట్ అవ్వాలనుకున్నాడు. దానికోసము చాలా కష్టపడ్డాడు. అయినప్పటికీ పైలట్గా సెలెక్ట్ కాలేకపోయాడు. నిరుత్సాహపడలేదు. శాస్త్రవేత్తగా సెటిల్ అయ్యాడు. అనేకమైనటువంటి విజయాలు అందుకున్నారు. కొన్నిసార్లు అపజయాలు కూడా అందుకున్నాడు. విజయాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా, అపజయాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా తనదైనటువంటి ముద్ర వేసుకుంటూ తనదైనటువంటి హోదాను మెయింటైన్ చేస్తూ ముందుకు సాగారు. కాబట్టి అతనికి
ఒక అత్యున్నతమైనటువంటి పురస్కారము లభించింది. మన దేశానికి ప్రథమ పౌరుడిగా, రాష్ట్రపతిగా వాజ్పేయి గారు కాలంలో నియమించడం జరిగింది. కలాం గారు తరచూ చెప్పే మాట, భారతీయులు పేదవాళ్ళు కాదు, వాళ్ళ ఆలోచనలే పేదగా ఉంటాయి, కాబట్టి పెద్దగా ఆలోచించాలి అని చెప్పేవారు. కనుక ఒక విత్తనం నేలలో వేస్తే కొంతకాలానికి చెట్టుగా మారి అనేక మందికి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. మనిషి కూడా చిన్నప్పటి నుండి ఒక స్థిరమైన, బలమైన సంకల్పంతో కృషి చేస్తే అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తాడు. కాబట్టి ఆయన చెప్పిన మాట, కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. కలలు కనాలి, వాటికి తగ్గట్టుగా ప్రణాళిక వేసుకోవాలి, తనకు తగ్గట్టుగా పట్టుదలతో కష్టపడి పని చేయాలి. ఇలా చేస్తే ఏదో ఒక రోజుకు నువ్వు అనుకున్న విజయాన్ని అందుకుంటావు, 10 మందికి ఆసరాగా నిలబడతావు. ఉన్నది ఒక్కటే జీవితం, ఎలా మలుచుకుంటావో అది నీ ఇష్టం. ఆల్ ద బెస్ట్.